హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, వ్యవసాయ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది మీకు సొంత ఊర్లోని మీ ప్రాంతంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌లో పొజిషన్స్ అయితే పడ్డాయి. తప్పకుండా వీడియో చూద్దాము. అలాగే ఎలా అప్లై చేయాలో కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. సో మిస్ కావద్దు. అన్నీ డీటెయిల్స్‌గా ఉంటాయి. క్విక్‌గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మన ఛానల్ ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మనం 40,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. మేము షార్ట్స్ చేస్తూ ఉంటాము. అలాగే వీడియోస్ రూపంలో కూడా చాలా రకాల వీడియోస్ అయితే మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. అన్నీ చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు తప్పకుండా అయితే వస్తాం ఫ్రెండ్స్. మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా చాలా మోటివేషన్‌గా అయితే ఉంటుంది. మంచిగా అందరూ చూస్తుంటే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నుంచి వచ్చినదైతే చూద్దాము. సో పొజిషన్ అయితే వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 2 అయితే ఉంది. గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ మీదైతే ఉంటుంది. అండ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ అండ్ సెక్షన్స్ మీద ఉంది. బీకామ్ వాళ్ళు కానీ, బీబీఏ, బీఎస్సీ విత్ మినిమమ్ 60% మార్క్స్‌తో ఉండాలి. మీరు సీఏ కానీ, ఐసీడబ్ల్యూఏ ఇంటర్ కానీ, సీఎస్ ఇంటర్ విత్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా బీకామ్, బీబీఏ, బీఎస్సీ 60% మార్క్స్‌తో ఎంబీఏ ఫినాన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా 60% మార్క్స్ అయితే ఉండాలి. సో ఏ ఫిక్స్డ్ సాలరీ 42,000 అయితే ఇస్తారు. టిల్ 31 మార్చ్ 2026 అయితే ఉంటుంది. అంటే 1 ఇయర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్‌గా ఎక్స్‌టెన్షన్ అయితే చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇదే అని కాదు. యంగ్ ప్రొఫెషనల్ 2కి స్టోర్స్ అండ్ పర్చేస్ సెక్షన్ అయితే కావాలి. గ్రాడ్యుయేట్స్‌లో అట్‌లీస్ట్ 60% మార్క్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ రిలేటెడ్ మీద విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్‌లో ఉండాలి. ఏ ఫిక్స్డ్ సాలరీ 42,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా 31 మార్చ్ వరకే ఉంటుంది. లేదా మీకు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు ఆర్టిఫిషియల్ మాస్టర్స్ కానీ, గ్రాడ్యుయేషన్ గానీ పర్వాలేదు. నెక్స్ట్ క్యాష్ అండ్ బిల్ సెక్షన్‌లో కావాలి. గ్రాడ్యుయేట్ ఉండి వీళ్ళకి కూడా కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఉండాలి కంపల్సరీగా. 30,000 అయితే ఇస్తారు. అండ్ ఫిక్స్డ్ టర్మ్ అయితే ఉంటుంది. అండ్ ఇక మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఏ రోజు ఉందంటే 27/6/2025 రోజున 10:30 ఏఎంకైతే ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ దానికి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. మీకు క్వాలిఫికేషన్ మ్యాచ్ అయింది అంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళేటప్పుడు మీ ఎడ్యుకేషన్ ఒరిజినల్స్ మాత్రం ఓన్లీ వెరిఫికేషన్‌కి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ సెట్స్ తీసుకెళ్ళండి. నో టీఏ, వాళ్ళు పే అయితే ఏం చేయరు. మీ ఏజ్ అనేది 21-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ నాట్ క్లెయిమ్ రెగ్యులర్ అపాయింట్‌మెంట్ కింద మీరు ఏం క్లెయిమ్ చేసుకోకూడదు. ఇవి ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని కూడా క్లియర్‌గా అయితే చెప్తున్నారు. సో, ఎవరన్నా మీకు ప్రాజెక్ట్ స్కీమ్స్ కానీ, ఆర్గనైజేషన్‌లో పనిచేస్తుంటే మీరు మీ గైడ్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. సో, మీరెళ్ళేటప్పుడు మీ జిరాక్స్ కాపీసు, అలాగే సో, మీకు ఫోటోకి సంబంధించిన ఫోటో కాపీస్ ఉంటాయి గదా! మీ ఫోటోస్ ఒక 2, 3 ఫోటోస్ తీసుకెళ్ళండి. మీ సీవీలు తీసుకెళ్ళండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఇంతే ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా 10 AM 27/6/2025 రోజున 10 AMకి అక్కడ ఉంటే సరిపోతుంది. సో, మిమ్మల్ని నెక్స్ట్ వాళ్ళే గైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫార్మ్ కూడా ప్రింట్ ఔట్ తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. సో, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ ప్రాజెక్ట్ నేము, సో, ఇక్కడ ఏ ప్రాజెక్ట్‌కి అప్లై చేస్తున్నారు, యంగ్ ప్రొఫెషనల్ 1, 2, 3లో ఏ ప్రాజెక్ట్‌కి అప్లై చేస్తున్నారు, బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. మీ పేరెంట్ గాని, స్పౌస్ గాని రాయండి. డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రెస్ రాయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి అంటే ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ చేసిన వాళ్ళు అది, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అది అయితే రాయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, సో, అకాడమిక్ ట్రైనింగ్స్ కానీ, ఏమన్నా రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉందా? వెదర్ బిలాంగింగ్స్ టు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమ్యూనిటీయా? సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర మీ నేము అండ్ మీ ఫాదర్ నేమ్ రాసేసి, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేటు, ప్లేస్ పెట్టుకొని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషను. ఇంకా డిక్లరేషన్ దగ్గర ఇంకొక డిక్లరేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. దీన్ని కూడా ప్రింట్ ఔట్ తీసుకెళ్ళండి. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ వదిలేయండి ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎవరినన్నా కనుక్కొని కూడా ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ ఉంటారు కదా! కౌంటర్ దగ్గర కూర్చొని. సో, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ఫిల్ చేయాలని చెప్పేసి. రాంగ్ మాత్రం ఫిల్ చేయొద్దు. అండ్ అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. దీని నుంచే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ నుంచే ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది. అది ఎస్ఆర్ఎఫ్ యంగ్ ప్రొఫెషనల్ 2, యంగ్ ప్రొఫెషనల్ 1.
ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్సే. ఇదైతే వచ్చేసి 25/6/2025 అయితే ఉంది. దీనికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూ అనేది వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎస్ఆర్ఎఫ్ అయితే వచ్చేసి ఎంఎస్సీ ఇన్ ప్లాంట్ పాథాలజీ, మైకాలజీ చేసైతే ఉండాలి. లేదా మీరు 4 ఇయర్స్ 2 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ, 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ లాంటివి చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. మీకు నెట్ ఉంటే ఒక సాలరీ ఉంటుంది. నెట్ లేకపోతే మాత్రం ఒక సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సీనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్ 2 కైతే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ, అనలైటికల్ కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. చాలామంది ఫుడ్ సైన్స్ చేసామక్క ఆపర్చునిటీస్ ఏమున్నాయని అయితే అడుగుతున్నారు కదా! ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. క్యాండిడేట్స్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండి సో, అంటే 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ, 2 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ విల్ బి కన్సిడర్డ్ యాస్ సరఫ్ అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. లేదా 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండి, 2 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ విత్ నెట్ క్వాలిఫికేషన్ ఆర్ పీహెచ్‌డీ విల్ బి కన్సిడర్డ్ యాస్ ఎస్ఆర్ఎఫ్ అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇలా అన్నా ఉండాలి, ఇలా అన్నా ఉండాలి ఫార్మాట్. మీకు 42,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు బీఎస్సీ చేసినట్లయితే మీకు నెట్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా అయితే ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. లేదా పీహెచ్‌డీ అన్నా చేసైతే ఉండాలి. నెక్స్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలోలే ఇంకా బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్ క్యాండిడేట్స్ కావాలి. లైఫ్ సైన్స్ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం మీరు మాస్టర్ డిగ్రీ అంటే డిగ్రీ ఒకవేళ ఇంజినీరింగ్ డిగ్రీ చేసినట్టయితే 2 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ ఉంటే కానీ సరిపోతుంది. లేదు మేము డిగ్రీ చేసాం, నార్మల్ డిగ్రీ చేసామంటే మీకు నెట్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా అయితే ఉండాలి. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పొజిషన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకొని అప్లై చేయండి. చాలా రకాల సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ కూడా చాలా వాటిల్లో అయితే ఉన్నాయి. మీరు ఇంజినీరింగ్ డిగ్రీ చేస్తే 4 ఇయర్స్ ఉంటుంది గదా! అప్పుడు మాస్టర్ డిగ్రీ 2 ఇయర్స్ సరిపోతుంది. బట్ నార్మల్ డిగ్రీ అయితే మాత్రం 3 ఇయర్సే ఉంటుంది కాబట్టి అప్పుడు నెట్ క్వాలిఫికేషన్ అయితే తప్పకుండా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ 2 నోటిఫికేషన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. 2 వాక్ ఇన్ ఇంటర్వ్యూసే. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికన్నా నీడీగా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.